కీర్తనలు 30వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే నేనే చదువుతాను, మీరందరూ వినండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. భక్తుడైన దావీదు ఈ కీర్తనను రాస్తున్నాడు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా దుఃఖాన్ని నీవు సంతోషంగా మార్చావు. మన జీవితంలో మనమందరం కన్నీళ్లు విడుస్తూనే ఉంటాం. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉపయోగం లేని దాని కొరకు కూడా కన్నీళ్లు విడుస్తూనే ఉంటారు. మరి కొంతమంది అనవసరముగా కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కన్నీళ్లు చాలా విలువైనవి. ఈ కన్నీళ్లను ఎక్కడ పడితే అక్కడ విడవకూడదు. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మన కన్నీళ్లు విడవకూడదు. అనవసరమైన దాని కొరకు మనం కన్నీళ్లు విడవకూడదు. కన్నీళ్లు విలువైనవి. మరి ఈ విలువైన కన్నీళ్లు విలువలేని స్థలాలలో విడవకూడదు. విలువలేని మనుషుల ఎదుట విడవకూడదు. ఈ విలువగలిగిన కన్నీళ్లు విలువగలిగిన యేసయ్య పాదాల దగ్గర మాత్రమే విడవాలి. ఆమేన్, హల్లెలూయా. విలువైన కన్నీళ్లు విలువైన యేసు ప్రభుని వద్ద మాత్రమే విడవాలి. అప్పుడు ఈ కన్నీళ్ళకి ఫలం వస్తుంది. ఈ కన్నీళ్ళకి జవాబు వస్తుంది. ఈ కన్నీళ్ళకి దేవుడు రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, నీ కన్నీళ్ళు ఎంత విలువైనవో. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది మామూలుగా గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఎన్ని గంటల సేపు ప్రార్థన చేశాము అన్నది కాదు ప్రాముఖ్యం. మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము అన్నది కాదు ప్రాముఖ్యం. మనం చేసే ప్రతి ప్రార్థనలో కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించినప్పుడు ఆ కన్నీళ్ళకి వెంటనే జవాబు వస్తుంది. ఆ కన్నీళ్ళకి వెంటనే స్పందన వస్తుంది. చూడండి, పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లి అంటది, వాడు ఏడుస్తున్నాడు కదా, వెళ్ళి వాని కళ్ళు చూడిపో అంటది. కళ్ళు చూసామనుకోండి, ఆ కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా ఏడుస్తున్నారనుకోండి పిల్లలు, అప్పుడు వాళ్ళు అంటారు, దొంగేడు పేడుస్తూ ఉన్నాడు రైడు, ఇది దొంగేడు పేడుస్తూ ఉంది, ఏడవని, ఎంతసేపు ఏడుస్తావో ఏడు, ఎంతసేపు అరుస్తావో అరువు, నీ దొంగెడుపు మాకు తెలీదా అంటారు. అవునా? అదే పిల్లలు ఏడుస్తున్నప్పుడు కంటి నిండా నీళ్లు గారుస్తున్నారు అనుకోండి, నీళ్లు గారుస్తూ ఏడుస్తున్నారు. అప్పుడు తల్లి తండ్రి చూస్తూ మౌనంగా ఉండరు. ఏం కావాలో చెప్పురా, నువ్వు అలా ఏడవచ్చురా, నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుందిరా, నువ్వు సంతోషంగా ఉండాలనేదే నేను కోరుకుంటున్నానురా, నువ్వు ఏడవచ్చురా, ఏడుపు మానుకోరా అని ఆ ఏడుపును మానిపించేదానికి, కన్నీళ్లను తుడిచేదానికి, ఆ కన్నీళ్ళ నుంచి ఆనందం కలిగించేదానికి తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. అప్పైన సొప్పైన చేసి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. కారణం, పిల్లలు సంతోషంగా ఉండాలని. మనుషులు కంటిలో నుండి కారుతున్న కన్నీళ్లను మాత్రమే తుడవగలరు, కానీ గుండెల్లో ఉన్న బాధను తుడిచివేయలేరు. దేవుడు మనం ఎందుకు ఏడుస్తున్నామో, దేని కొరకు కన్నీళ్లు విడుస్తున్నామో అది గమనించి ఆ గుండెల్లో ఉన్న బాధను తీసివేస్తాడు. మనుషులు చూస్తారు కానీ ఏమి చేయలేరు. దేవుడు చూస్తాడు, జవాబునిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కన్నీళ్లు విడుస్తూ ఉంటే మనుషులు చూస్తూ ఉన్నారేమో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, డాక్టర్లు చూస్తూ మౌనంగా ఉన్నారేమో,
నీ బంధువులు చూస్తూ మౌనంగా ఉన్నారేమో. నా అనుకున్న వాళ్ళు నీ కన్నీళ్లను చూస్తూ మౌనంగా ఉన్నారేమో. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, అవునా? అయితే నీ కన్నీళ్ళని ప్రభువు చూస్తున్నాడు. చూసి తగిన జవాబునిచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఒక్కసారి తీర్మానం చేయి. ఇంతకాలం మనుషులు ఎదుట కన్నీళ్లు విడిచి సిగ్గుతో తలదించుకొని ఇంటికి వచ్చిన దినాలు ఇక చాలు. మనుషులు ఎదుట కన్నీళ్లు విడిచి అవమానంతో తలదించుకున్నది ఇక చాలు. మనుషులు ఎదుట కన్నీళ్లు విడిచి ఏ ఉపయోగం లేకుండా పోయిన దినాలు ఇక చాలు. ఇక మీదట నీ విలువైన కన్నీళ్ళు విలువ కలిగిన దేవుని పాదాల దగ్గర విడిస్తే నీ విలువైన కన్నీళ్ళకి దేవుడు విలువగా జవాబునిస్తాడు. మరి ఎందుకని ఈ దినం నుండి దేవుని ఎదుట నీ విలువైన కన్నీళ్ళు విడవకూడదు? అర్థమైందా? విలువైన కన్నీళ్ళు విలువలేని మనుషులు ఎదుట విడిచిపెట్టకండి. ఇంతకాలం తెలుసో తెలియక విడిచారు, ఇంతకాలం తెలుసో తెలియక ఏడిచారు. ఇక మీదట నీ విలువైన కన్నీళ్ళు విలువైన దేవుని పాదాల దగ్గర మాత్రమే విడిస్తే తగిన జవాబు వస్తుంది. ఆయన ఆలస్యం చేయడు, అలక్ష్యము చేయడు. తప్పక మీ జీవితాల్లో కన్నీళ్ళను తుడిచి హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని, అక్కరను దేవుడు తీరుస్తాడు. మరి అట్టి కన్నీళ్లకు తగిన జవాబును దేవుడు అతి త్వరలోనే మీ జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీరు తేటగా మాతో మాట్లాడారు. మా కన్నీళ్ళు విలువైనవని, విలువైన కన్నీళ్ళు విలువ కలిగిన మీ పాదాల ఎదుట విడవాలని, ఇంతకాలం తెలుసో తెలియక విలువలేని మనుషుల ఎదుట విడిచి సిగ్గుతో అవమానంతో తలదించుకున్న దినాలిక చాలయ్యా. ఇక మీదట నీ సన్నిధిలో మాత్రమే విడుస్తామని తీర్మానం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ప్రతి కన్నీటికి మీరు తగిన జవాబునిచ్చి మీరే ధైర్యపరిచి ముందుకు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.